ఇక పార్టీ అగ్రనేతలైతే ప్రజాప్రతినిధులను మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి, సర్వే రిపోర్ట్లున్నాయి, జాగ్రత్త అంటూ బెదిరిస్తూ ఉంటారు. ఇది ఒక జూదం లాంటిది. క్రితంసారి వైసీపీని నిలువున ఈ సర్వే రాయుళ్లే ముంచివేశారు. వైనాట్ 175 అంటూ పార్టీ అధినేతను మైమరిపించారు. ఈ సర్వేల ఆధారంగా ఎన్నికల వ్యూహకర్తలకు కొత్త వ్యూహాలకు నినాదాలకు పదును పెడతారు. వందల కోట్ల వ్యాపారం ఇది. వైసీపీ డబ్బుగల పార్టీ కాబట్టి అనేక మార్లు సర్వే చేయించింది. ఎక్కడా వారికి అనుమానం రాలేదట. ఫలితాలు చూసి బావురుమన్నారు. ఈ సర్వేల ఆధారంగానే విశ్వసనీయత సిద్ధం అంటూ పోస్టర్లు వేసి అబాస్ పాలయ్యారు. టీడీపీ పరిస్థితి వేరు. ఆ పార్టీకి 1 కోటి మంది దాకా కార్యకర్తలున్నారు. ఒక ప్రాంతీయ పార్టీకి ఇంతలా కార్యకర్తలు ఉన్నది దేశంలో మరొకటి లేదు. పార్టీ సభ్యత్వం తీసుకుంటే ప్రమాద బీమా అందిస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్య సేవలు అందిస్తుంది. కార్యకర్తల గురించి ఇంతలా పట్టించుకునే పార్టీకి సర్వేలు అవసరమా? టీడీపీ కార్యకర్త లేని గ్రామం ఉండదు, వీధి ఉండదు. ఇప్పుడు అందరికీ ఫోన్లు ఉన్నందున ప్రతి విషయాన్ని నేరుగా కార్యకర్తలతో మాట్లాడొచ్చు. ఏ పథకం ఎలా అమలవుతుంది, లోటుపాట్లు ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అని నేరుగా అడగవచ్చు.